హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు సీమా వంకాయతో ఏ విధంగా కర్రీ చేస్తున్నానో, మసాలా కర్రీ. ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా కమ్మగా నోటికి రుచిగా ఉంటుంది. ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఈ టేస్ట్ మీరైతే అసలు జన్మలో మర్చిపోలేరు. ఇది చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. నేను చెప్పిన విధంగా మసాలాలు వేసుకొని కర్రీ చేసుకుంటే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్రాసెస్లోకి. కర్రీ ఏ విధంగా చేయాలనేది. సీమ వంకాయ కర్రీ కోసం నేను 1 kg వరకు సీమ వంకాయలు తీసుకున్నాను. ఇది తొక్క వలిచేసి సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలా. ఓ మీడియం సైజు కొబ్బరి ముక్కలో హాఫ్ కొబ్బరి చుప్ప ఈ విధంగా తీసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా ఫ్రెండ్స్. నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది కూడా కట్ చేసుకుందాం. చూడండి, తొక్క మొత్తం తీసేసాను. తొక్క తీసేసాక చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో చిన్న గింజ అనేది ఉంటుంది. ఈ గింజని మేము తీసేయాలా. తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. తొలగించి ముందు కుక్కర్ పెట్టాలా. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, ఓ పెద్ద సైజు ఒక ఎర్రగడ్డ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఎర్రగడ్డలు కొంచెం మగ్గాల. ఈ ఆనియన్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఈ సీమ వంకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది. వంటికి చలవ చేసే గుణం ఉంటుంది ఈ సీమ వంకాయలు. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ. కొంచెం పసుపు, తగినంత సాల్ట్. నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనుల్లా కొబ్బరి పేస్ట్ ఇది కూడా యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మాకు కూర కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రై చేసుకుందాం. మీరు తగినంత కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నేను ఇందాక మిక్సీ కొట్టుకొని దాంట్లోనే కొంచెం వాటర్ వేసి 1/2 గ్లాస్ వరకు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి మసాలాలు ఈ వాటర్లో కొంచెం మగ్గుతాయి. ఈ సీమ వంకాయలో రొయ్యలు, మటన్, కోడిగుడ్లు అన్నీ వేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రొయ్యలు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ సీమ వంకాయల కర్రీలో. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అవ్వాలా. ఈ ఫ్రై అయితే మాకు కూర టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మరీ అడుగుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ మొత్తం వదిలేస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే ఆయిల్ మొత్తం మాకు బాగా వదిలేస్తుంది. ఇందులో నేను
క్లీన్గా కడిగి పెట్టుకోనులా సీమ వంకాయలు ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మొత్తం యాడ్ చేసుకుందాం. ఈ మసాలాల్లోనే ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుందాం. ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చికెన్ కర్రీ లాగే ఉంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ సీమ వంకాయల కర్రీ. ఉప్పు కారం మొత్తం మీరు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇది 5 మినిట్స్ అలా మగ్గించుకున్నాను ఈ మసాలాల్లోనే. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. వన్ గ్లాస్ వాటర్ వేసేసి నేను 3 విజిల్స్కి పెట్టేస్తున్నాను. ఇది తొందరగానే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. నేను 3 విజిల్స్కి పెట్టేసి మీడియం మంట మీద 3 విజిల్స్కి పెట్టుకోవాలా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. 3 విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి మన కర్రీ ఏ విధంగా ఉందో. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ వెలిగించి ఓ 5 మినిట్స్ అలా కొంచెం కూర దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం కూర మాకు దగ్గర రావాలా. కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉంది. మీకు గ్రేవీ కావాలంటే ఈ స్టేజ్లోనే ఆపి స్టవ్ కట్టేసేయవచ్చు. నేను ఏమంటే కొంచెం చిక్కగా చేస్తున్నాను. నేను మీడియం ఫ్లేమ్ మీద పెడుతున్నాను ఫ్రెండ్స్. దీని మీద ఫైనల్గా మేము ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి మన కర్రీ అనేది దగ్గర వచ్చేసింది. ఈ సీమ వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఈ స్టేజ్లోనే మేము ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. సూపర్ టేస్టీ సీమ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అచ్చం చికెన్ కర్రీ లాగే ఉంటుంది. చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. చూడండి ఏ విధంగా ఉందో. రైస్లో కానీ చపాతీల్లో కానీ ఆల్రౌండ్గా పనికి వస్తుంది. చపాతీల్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.